క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఎన్సీసీ క్యాంపులు ఎంతగానో దోహదం చేస్తాయని జేఎన్టీకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఆర్కే ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక జేఎన్టీకే అల్యూమిని ఆడిటోరియంలో 9వ ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ఎన్సీసీ క్యాంప్ను జేఎన్టీకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఆర్కే ప్రసాద్, పి ప్రవీణ్ బాబులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్స్ మరియు ఎన్సీసీ పాఠశాల కళాశాల విద్యార్థుల కోసం సమ్మర్ క్యాంపులు చాలా కాలంగా జరుగుతున్నాయని, అయితే ఎన్సీసీ క్యాంప్ వాటికంటే భిన్నమైనదని పేర్కొన్నారు. తరగతి గదుల్లో నేర్చుకునే దానికంటే పరిశ్రమలో ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇంటర్న్షిప్లు ఉపయోగపడతాయని, కానీ ఇంటర్న్షిప్లతో పోల్చితే ఎన్సీసీ క్యాంపులు చాలా భిన్నమైనవని, ఇవి క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. క్యాంపులో ఉత్సాహంగా పాల్గొంటున్న వందలాది మంది విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో ఎన్సీసీ క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు. డిసిప్లిన్ వస్తుంది ముందాళ్ళకి, తాము క్రమశిక్షణతో ఉంటారు, బాధ్యతగా ఉంటారు, సోషల్ అవేర్నెస్ ఉంటుంది, సంఘంలో ఉన్న బాధ్యతలు ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది హక్కుల గురించి మాట్లాడుతున్నారు కానీ బాధ్యతల గురించి మర్చిపోతున్నారు. క్రమశిక్షణ లేదు మన సొసైటీలో చాలామందికి. సోషల్ మీడియాలో కానీ ఇంకొక రకంగా కానీ మనం చూస్తున్నప్పుడు చాలా బాధేస్తుంది. ఇలాంటివన్నీ తగ్గిపోవాలన్నా కానీ వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి, దేశం మనది, దేశం కోసం మన పౌరులం అనేది ఉండాలి, తోటి పౌరుల్ని సరిగా గుర్తించడం, గౌరవించడం అనేది చేయాలి. సో ఇలాంటివన్నీ మంచి లక్షణాలన్నీ స్టూడెంట్స్లో పెంపొందించాలనుకుంటే ఎన్సీసీ యాక్టివిటీ అనేది ఇంకా పెంచాలని నా ఉద్దేశం. ఆర్మీ ట్రైనింగ్ అనేది అది పెద్ద పాలసీ, 1 year ట్రైనింగ్ అనేది. బట్ కనీసం ప్రతి కాలేజీలోనూ ఎన్సీసీని కంపల్సరీ చేసి ప్రతి విద్యార్థికి ఇలాంటి ఎన్సీసీ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు జేఎన్టీ కాకినాడలో మాకు ఒక యూనిటే ఉంది, 50 మందికి ఉంది. మాకు 2800 మంది స్టూడెంట్స్ ఉన్నారు క్యాంపస్లో. మరి ఒక 50 మందికి అవకాశం ఇస్తే మిగతా 2750 మందికి ఎట్లాగూ. అందుకని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెంచండి. ఆర్మీది కావాలి, ఎయిర్ ఫోర్స్ కావాలి, నేవీది కావాలి. ఎయిర్ ఫోర్స్ ఉంది ఇప్పుడు, నేవీది ఆర్మీది కూడా బాగుంటుందని. అట్లాగే ఇంకా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ అలవాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో ఈ ట్రైనింగ్ క్యాంప్లో మేము చాలా గెస్ట్ లెక్చర్స్ కూడా ప్లాన్ చేసాము. డ్రోన్ ట్రైనింగ్ ఉంది, స్వచ్ఛ భారత్ ఉంది, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది, దెన్ వీ గాట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంది, థియరీ ట్రైనింగ్ ఉంది ఎయిర్క్రాఫ్ట్ది, విచ్ విల్ బీ హెల్పింగ్ దెమ్ ఇన్ రైటింగ్ ది ఎగ్జామ్స్ ఆల్సో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పోస్కో గెస్ట్ లెక్చర్ ఉంది, యాంటీ డ్రగ్ గెస్ట్ లెక్చర్ ఉంది. సో వేరియస్ గెస్ట్ లెక్చర్స్ ప్లాన్ చేసాము. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ కల్చరల్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ప్లాన్, లైక్ గ్రూప్ డ్యాన్స్, గ్రూప్ సాంగ్స్, మైమ్ అండ్ ఎనీ టాలెంట్ దట్ ఈస్ దేర్ ఇన్ క్యాడెట్స్, అది కూడా ఉంది. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ క్యాంప్ అనేది ఒక మెట్ అవుతుంది వీళ్ళకు ఆర్డీసీ జాయిన్ అవ్వడానికి, ఆర్డీసీ క్యాంప్కి వెళ్ళడానికి, ఎయిర్ ఫోర్స్ క్యాంప్ వెళ్ళడానికి, నేవీ క్యాంప్ వెళ్ళడానికి. ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు మోస్ట్లీ ఆర్డీసీకి వెళ్ళిపోతారు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ క్యాంప్కి వెళ్ళిపోతారు, లేకపోతే నేవీ క్యాంప్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ప్రిలిమినరీ ఫిల్టరింగ్ అవుతుంది అనమాట క్యాంప్స్లో. ఈ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఏవిఎస్లో ఉంటుంది, నేవీలో ఉంటుంది, ప్లస్ ఆర్డీసీలో ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ హెల్పింగ్ దెమ్ టు బిల్డ్ దర్ క్యారెక్టర్, టు బిల్డ్ దర్ టాలెంట్, టు షో ద టాలెంట్. ఇట్ ఈస్ ద ఐడియల్ ప్లాట్ఫామ్ టు షో ద టాలెంట్. ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది వాళ్ళ టాలెంట్ షోకేస్ చేయడానికి. సో ఫైనల్లీ ఇవన్నీ అయిపోయిన తర్వాత వీ విల్ హ్యావ్ ఏ సెషన్ ఎట్ ద ఎండ్ వేర్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అప్పుడు విల్ బి గివింగ్ లైక్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటుంది, ఫైరింగ్ ఉంటుంది, లైక్ .22 ఫైరింగ్ ఉంటుంది, రైఫిల్ ఫైరింగ్ ఉంటుంది, అండ్ స్కీట్ ఫైరింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా చేపిస్తాం మేము ఇక్కడ పెద్దాపురం రేంజ్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ విల్ బీ డూయింగ్ దమ్ డ్రోన్ ట్రైనింగ్. డ్రోన్ ఎలా ఎగరేయాలి, అది ఎలా కవర్ చేస్తారు, దాని థియరీ సబ్జెక్ట్స్ అన్నీ చెప్తాము.